హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి కళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనిషి శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి దృష్టిని అంటే విజన్ని కలుగజేస్తాయి. కళ్ళు లేకుండా ప్రపంచాన్ని చూడటం అసాధ్యం. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ, కంటి నిర్మాణాన్ని చూద్దాం. మానవ కంటిని సాధారణంగా కెమెరా లాంటిదిగా పోలుస్తారు. ఫస్ట్ వన్, కార్నియా. ఇది కంటి ముందు భాగంలో పారదర్శకమైన పొర. ఇది కంటిలోనికి వెలుతురును ప్రవేశించేందుకు సహాయం చేస్తుంది. సెకండ్ వన్, పుప్పుట, పుపిల్ అంటారు దీనిని. ఇది కంటిలో నల్లగా కనిపించే గుండ్రని రంధ్రం. ఇది వెలుతురును లోపలికి అనుమతిస్తుంది. థర్డ్ వన్, ఐరిస్. ఇది పుప్పుట చుట్టూ ఉండే రంగు భాగం. ఇది పుప్పుట పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ఫోర్త్ వన్, లెన్స్. ఇది కంటిలో వెలుతురును కేంద్రీకరించి రెటీనాపై ప్రతిబింబం పడేలా చేస్తుంది. ఫిఫ్త్ వన్, రెటీనా. ఇది కంటి వెనుక భాగంలో ఉండే పొర. దీనిలో రాడ్స్, కోన్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి కాంతి రంగులను గుర్తిస్తాయి. సిక్స్త్ వన్, ఆప్టిక్ నర్వ్. ఇది రెటీనాలో ఏర్పడిన చిత్రాన్ని మెదడుకు పంపుతుంది. సెవెంత్ వన్, కంటి పల్ల, ఐ బాల్ అంటారు దీనిని. ఇది సుమారు 2.5 సెంటీమీటర్స్ వ్యాసం కలిగిన గోళాకార నిర్మాణం. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ ది ఐ, కంటి ముఖ్యమైన పనులేంటో చూద్దాం. ఫస్ట్ వన్, వెలుతురును స్వీకరించి చిత్రాన్ని సృష్టించడం. సెకండ్, రంగులు, ఆకారాలు, దూరం వీటిని గుర్తించడం. థర్డ్, పగలు రాత్రి పరిస్థితులకు సరిపోయేలా దృష్టిని మార్చుకోవటం. ఫోర్త్ వన్, కదలికలు, వస్తువులను సరిగ్గా గుర్తించడం. ఇప్పుడు కామన్ ఐ ప్రాబ్లమ్స్, కంటి వ్యాధులు చూద్దాం కామన్గా వచ్చేవి. ఫస్ట్ వన్, మియోపియా అంటే దగ్గర చూపు అని అర్థం. దీనిలో దూరంలోని వస్తువులను స్పష్టంగా కనిపించవు. సెకండ్, హైపరోపియా అంటే దూరపు చూపు. దీనిలో దగ్గర వస్తువులను స్పష్టంగా గుర్తించవు. థర్డ్ వన్, ఆస్టిగ్మాటిజం అంటే దీనిలో వస్తువులు వంకరగా కనిపిస్తాయి. ఫోర్త్ వన్, కంటి అంటే కంజంక్టివిటీస్ అంటారు. ఇది కన్ను ఎర్రబడటం, మంట, నీళ్లు రావటం వంటివి చేస్తుంది. అలాగే ఫిఫ్త్ వన్, క్యాటరాక్ట్ అంటే ముఖ్య బిందువు అని అర్థం. దీనిలో లెన్స్ మసకబారటం వల్ల చూపు తగ్గిపోతుంది. సెవెంత్ వన్, గ్లాకోమా అంటే కంటి ఒత్తిడి అని అర్థం. దీనిలో కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల చూపు పోవచ్చు. ఎయిత్ వన్, డయాబెటిక్ రెటినోపతి. ఇది డయాబెటిక్ ఉన్న వారిలో రక్తనాళాలు దెబ్బతిని చూపు తగ్గిపోతుంది. నైన్త్ వన్, డ్రై ఐ, కంటి పొడిబారిపోవటం. దీనిలో కన్నీరు తక్కువ ఉత్పత్తి కావడం వల్ల కన్ను పొడిబారిపోయినట్టు అనిపిస్తుంది. దీనికి ఐ డ్రాప్స్ వాడాలి. 10th వన్, మ్యాక్యులర్ డిజనరేషన్. ఇది ఎక్కువగా పెద్దవారిలో వచ్చే వ్యాధి. మధ్య భాగం చూపు పోతుంది. ఇప్పుడు కంటి ఆరోగ్యానికి మంచి ఆహారాలు అంటే చూద్దాం. గుడ్ ఫుడ్స్ ఫర్ ఐ హెల్త్. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే క్యారెట్స్, బీట్రూట్స్, పాలకూర ఎక్కువగా తీసుకోవాలి. సెకండ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే వాల్నట్స్, ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఇంకా విటమిన్ సి, ఈ ఉన్న ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, డ్రై ఫ్రూట్స్ తినాలి. థర్డ్ వన్, జింక్, అలాగే ఇంకా ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అంటే గ్రీన్ లీవ్స్ కర్రీస్, మొక్కజొన్న, ఎగ్స్, ల్యూటిన్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అలాగే కళ్ళు శరీరంలో ఆత్మకు అర్థం లాంటివి కనుక వాటిని శుభ్రంగా ఉంచటం, సరైన ఆహారం తీసుకోవటం, ఎక్కువ సమయం ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ని చూడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా అవసరం అవుతుంది. అలాగే ఐ ప్రాబ్లమ్స్ని చూద్దాం. ఐ ప్రాబ్లమ్స్ అంటే నివారణను కూడా చూద్దాం. బుక్స్ రీడ్ చేసేటప్పుడు, మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ని యూజ్ చేసేటప్పుడు సరైన దూరంలో ఉంచాలి. ఎక్కువ సమయం స్క్రీన్ని చూడకుండా
మధ్యలో విరామం తీసుకోవాలి. విటమిన్ ఏ అండ్ సి అండ్ ఈ ఒమేగా 3 ఉన్న ఫుడ్స్ను తీసుకోవాలి. ఐ ప్రాబ్లమ్స్ ఉంటే ఆలస్యం చేయకుండా ఐ స్పెషలిస్ట్ని సంప్రదించాలి.